కోర్స్ని ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలంటే పైన కార్ట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గూగుల్ ఫ్లో ఏఐలోని టూల్స్ ఏం చేస్తాయి, ఏ టూల్ను ఎప్పుడు ఉపయోగించాలి, ప్రతి టూల్తో ఎలాంటి ఏఐ వీడియోస్ అండ్ ఇమేజెస్ క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియోలో గూగుల్ ఫ్లో ఏఐలోని ప్రతి ముఖ్యమైన టూల్ను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనకి టూల్స్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మొత్తం మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఇమేజ్కి సంబంధించిన టూల్స్, నెక్స్ట్ వీడియోకి సంబంధించిన టూల్స్, ఇక లాస్ట్ది వచ్చేటప్పటికి ఎక్స్పెరిమెంటల్కి సంబంధించిన టూల్స్. ఈ టూల్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పను. ఇందులో కొన్ని బేసిక్ టూల్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మీరు ఒక ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే ఇదే వెబ్సైట్కి వచ్చి చేయక్కర్లా. మీరు సింపుల్గా చాట్‌జిపిటిలో కానీ నానో బనానాలో కానీ చిన్న ప్రాంప్ట్ ఇస్తే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇలాంటి బేసిక్ టూల్స్ కొన్ని టూల్స్ ఉన్నాయి, నేను వాటి గురించి చెప్పట్లా. మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ టూల్స్ వరకు ఈరోజు క్లాస్లో చెప్తున్నా. ఈరోజు నేను చెప్తున్న కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ కూడా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనకి ఈ వెబ్సైట్ అప్డేట్ అవుతుంది. ఫస్ట్ నేను ఇమేజ్కి సంబంధించిన టూల్స్ చెప్తున్నా. ఈ టూల్స్లో ఇక్కడ క్యారెక్టర్, పెర్సోనా, జనరేటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఇన్ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి, దీని మీద క్లిక్ చేసి నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. కింద అప్లోడ్ మీడియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నా ఫోటో ఉంది కదా, నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. మనకి ప్రాసెసింగ్ అయ్యి ఫోటోల ప్రివ్యూ వచ్చిన తర్వాత కింద యాడ్ మీడియా అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. అసలు ఈ టూల్ ఎలా యూజ్ అవుద్ది అంటే ఇక్కడ మొత్తం మనకి షార్ట్ సెలెక్షన్ 22 ఉన్నాయి. ఇక్కడ మనకి షార్ట్స్ వచ్చేటప్పటికి 3/4 వ్యూ ఫేసింగ్ లెఫ్ట్, మనకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టుగా 3/4 వ్యూ ఫేసింగ్ రైట్. అలాగే ఇంకా మనకి చాలా షార్ట్స్ ఉంటాయి, నేను అన్ని జనరేట్ చేసి చూపెడుతున్నా. కింద మనకి రన్ సెలెక్టెడ్ సెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక్కొక్క ఫోటో ఈ షార్ట్లకి తగ్గట్టుగా కనబడిపోద్ది. చూడండి, మనకి మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్స్తో 22 ఇమేజెస్ క్రియేట్ అయినాయి. ఈ ఇమేజెస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేయాలి అంటే కింద డౌన్లోడ్ ఆల్ అని ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోద్ది. సెకండ్ టూల్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మన ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. యాడ్ మీడియా అంటున్నా. కింద మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి కాసేపు ప్రాసెసింగ్ జరిగి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ పిఎన్జీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. డన్ అంటున్నా. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫేస్ మార్ప్ అని ఉంది కదా, ఈ టూల్లోకి వెళ్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓపెన్ ఇన్ ప్రాజెక్ట్, ఇక్కడ మన ఫోటోను అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేద్దాం. మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఈ ఫొటోస్ అయినా యూస్ చేయొచ్చు. ఇందులో ఈ ఫోటో యూస్ చేసేస్తున్నా. సెలెక్ట్ చేసి యాడ్ మీడియా అంటున్నా. కింద మనకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మీకు హ్యాపీగా కావాలా, సాడ్గా కావాలా, యాంగ్రీగా కావాలా, సర్ప్రైజ్డ్ కింద కావాలా, భయపడుతున్నట్టుగా కావాలా, ఇలాగా ఇక్కడ చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యూస్ చేయొచ్చు. ఫస్ట్ నేను లాఫింగ్ గురించి చెప్పిన, లాఫింగ్ సెలెక్ట్ చేసుకొని కింద జనరేట్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇప్పుడు మనకి ఇమేజ్ నవ్వుతున్నట్టుగా కనబడుద్ది. ఇప్పుడు మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద మనకి సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ మీరు మార్చచ్చు. ఇక్కడ క్రయింగ్ ఉంది కదా, క్రయింగ్ పెడుతున్నా. కళ్ళు రెడ్గా అయిపోయి ఏడుస్తున్నట్టుగా వచ్చింది. ఈ టూల్ నుంచి బయటకు వస్తున్నా. ఇక్కడ డన్ అనడం మళ్ళీ మనం టూల్స్ దగ్గరికి వచ్చేస్తాం. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రీలైటింగ్ టూల్ ఉంటుంది, మన ఫోటోకి లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టూల్లోకి వెళ్తున్నా. ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఫోటోని యూస్ చేస్తున్నా. కింద మనకి లైటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఎలా కావాలి, నాకు సినిమాటిక్ లుక్లో కావాలనుకోండి సినిమాటిక్ ఇస్తా. నెక్స్ట్ టోను కలర్ వచ్చేటప్పటికి
సపోజ్ నాకు ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్లో అప్లై అవ్వాలనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకొని మీకు లైటింగ్ ఎలా అప్లై అవ్వాలి అన్నది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. నాకు పైనుంచి ఇలాగా పడుతున్నట్టుగా కావాలనుకోండి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ అప్లై రీలైట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనం ఇచ్చిన సెట్టింగ్స్ కి తగ్గట్టుగా మనకి ఈ ఫోటోకి లైటింగ్ యాడ్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ నాకు కొంచెం గ్రీన్ లైట్ ఎక్కువగా అప్లై అయింది, నాకు ఇంత అప్లై అవ్వకూడదు అంటే కింద మనకి సోర్స్ ఇంటెన్సిటీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది మీరు తక్కువలో పెట్టి అప్లై చేస్తే మీకు తక్కువ అప్లై అవుద్ది. మళ్ళీ మీరు లైటింగ్ అప్లై చేయాలి అంటే మళ్ళీ డ్రాగ్ చేసి ఇక్కడ అప్లై రీలైట్ అన్నారు అంటే లైట్ యాడ్ అయిపోద్ది. ఇక్కడ వైట్ కావాలనుకోండి, వైట్ పెట్టి అప్లై రీలైట్ అన్నారు అంటే ఈ టూల్ లోంచి కూడా బయటకు వస్తున్నా. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఎమోటి క్రాఫ్టర్ ప్రో అని ఉంది కదా, ఈ టూల్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి ఆల్రెడీ నీ మోడిఫై చేసుకున్న ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఫోటో వచ్చింది. ఇక్కడ మొత్తం మనకి 9 స్లాట్స్ ఉన్నాయి. మీకు ఈ 9 స్లాట్స్ అప్లై అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 9 స్లాట్స్ అప్లై అయిపోద్ది. అలా కాదు నేను ఏమైనా స్లాట్స్ తగ్గించుకుంటాను అంటే ఇలా మీరు మైనస్ కూడా చేయొచ్చు. నేనైతే అన్ని స్లాట్స్ రన్ అయ్యేలాగా ఉంచుకున్నా. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ 9 స్లాట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఫోటోకి ఇక్కడ ఉన్న స్లాట్స్ అన్నీ అప్లై అయిపోతాయి. చూడండి, మనకు కావాల్సినట్టుగా ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఈ మీరు చూడాలి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ స్ప్రైట్ ప్యాక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇవన్నీ జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వెక్టర్ ఎఫెక్ట్ లో ఇలాగా మీ ఫొటోస్ను కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ డూడుల్ లోగో ఆర్టిస్ట్ అని ఉంది కదా, ఈ టూల్లోకి వెళ్దాం. మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వైట్ బోర్డ్ కనబడుతుంది కదా, ఇందులో మీకు లోగో టెక్స్ట్ రూపంలో కావాలనుకోండి, టెక్స్ట్ ఇక్కడ రాయాలి. లేదు నాకు ఒక డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ ఇక్కడ డ్రా చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్రష్ కలర్ ఉంటుంది. ఇప్పుడు నేను డ్రా చేస్తే బ్లాక్ కలర్ వచ్చుద్ది. ఇలా బ్లాక్ కలర్ కాదు వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ మనం కలర్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్నది మనం ఎరేజ్ చేయాలి అంటే క్లియర్ క్యాన్వాస్ అన్నాము అంటే ఎరేజ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి బ్రష్ సైజ్ ఉంటుంది. మీరు సైజ్ పెంచుకోవాలి అన్నా తగ్గించుకోవాలి అన్నా తగ్గించుకోవచ్చు. సపోజ్ నేను 2 పెట్టి డ్రా చేశాను అనుకోండి సన్నగా, ఇక్కడ నాకు బ్లాకే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 5 పిక్సెల్స్ ఉండాలి. క్లియర్ క్యాన్వాస్ అంటున్నా. నెక్స్ట్ లోగో స్టైల్, ఇక్కడ మనకి స్టైల్స్ కూడా ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. పివి అంటే ప్రతాప్ వర్మ, ఇలా సింపుల్గా ఇచ్చాను. నెక్స్ట్ కింద జనరేట్ లోగో అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ స్టైల్కి తగ్గట్టుగా మనకి రైట్ సైడ్ లోగో క్రియేట్ అవుద్ది. మీరు ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఒక స్టైల్లోనే చూపెడుతున్నా. పివి కింద మనకి ప్లేఫుల్ వెంచర్స్ అన్న స్టైల్ సెలెక్ట్ చేసాం. అసలు అయితే ఇది కూడా రాకూడదు. ఇంకో స్టైల్ మార్చి అప్లై చేస్తున్నా. సింపుల్గా స్టైల్స్ లోకి వచ్చి మీరు స్టైల్ మార్చుకొని జనరేట్ లోగో అన్నారు అంటే మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసింది పోయి ఇక్కడ మీరు మార్చిన స్టైల్ కి తగ్గట్టుగా లోగో జనరేట్ అవుద్ది. చూడండి, సింపుల్ గా వచ్చింది. ఇలాగే ఇక్కడ ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ అప్లై చేసి చూడండి. ఈ టూల్ లోంచి కూడా బయటకు వస్తున్నా. డన్ అంటున్నా. చూడండి, స్టార్టింగ్ మనకి B2 ఇల్లుస్ట్రేటర్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ప్రాజెక్ట్. చూడండి, ఈ టూల్ కి వచ్చేటప్పటికి అసలు ఇది ఏమవ్వాలి అన్నది ఇక్కడ మనం ప్రాంప్ట్ రూపంలో ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ టైప్ చేశాను. ఏ స్టిక్ ఫిగర్ క్యారెక్టర్ ట్రైయింగ్ టు ప్లే ఏ క్రికెట్ ఇన్ క్రికెట్ స్టేడియం ఆడియన్స్ వాచింగ్, ఇలాగా ఒక ప్రాంప్ట్ ఇచ్చా. నెక్స్ట్ మీకు ఈ స్టిక్ క్రికెట్ దాంట్లో ఏ కలర్ కనబడాలి, ఆ క్యారెక్టర్ ఆరెంజ్ కలర్ లో కనబడాలి అంటే ఆరెంజ్, బ్లూ, రెడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పటికి ఆరెంజ్ పెట్టి జనరేట్ అంటున్నా. క్రికెట్ ఆడుతున్నట్టుగా. ఇందులో మీరు డార్క్ మోడ్ లో కావాలి అంటే డార్క్ మోడ్ పెట్టి జనరేట్ అన్నారు అంటే డార్క్ మోడ్ లోకి చేంజ్ అయిపోద్ది. ఇలాగే ఇక్కడ మీరు ఏ ప్రాంప్ట్ ఇస్తారో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న స్టిక్ ఫిగర్ చేంజ్ అయిపోద్ది. డార్క్ మోడ్ అన్నాము అంటే కొంచెం డార్క్ గా కనబడుద్ది. ఇక్కడ డౌన్లోడ్ PNG అన్నాము అంటే ఈ ఇమేజ్
డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంది కదా, ఈ టూల్ యూస్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ప్రాజెక్ట్. ఈ టూల్ వచ్చేటప్పటికి ఎవరికైనా ఒక గ్రీటింగ్ కార్డు కానీ లేదంటే ఒక పోస్ట్ కానీ క్రియేట్ చేయాలి అంటే ఈ టూల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను బర్త్డే పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లవర్ స్టైల్స్ ఉంటాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్ ఫ్లవర్స్ అని ఉంది కదా, సన్ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎలా కనబడాలి, కార్ట్ గ్యాలరీ కింద కనబడాలి. నెక్స్ట్ ఆర్ట్ స్టైల్, ఆయిల్ పెయింటింగ్ కింద కావాలా, ఎలా కావాలి అన్నది స్టైల్ ఇవ్వాలి. ఇక్కడ డిజిటల్ ఇల్లుస్ట్రేషన్ ఇక్కడ చాలా ఉన్నాయి, ఇందులో నేను ఆయిల్ పెయింటింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీరు క్రియేట్ చేసే కార్డు మీద ఏ టెక్స్ట్ రావాలి అన్నది కూడా ఇక్కడ ఇవ్వాలి. నేను సింపుల్ గా హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీనెస్, సక్సెస్ అండ్ ఏ బ్యూటిఫుల్ ఇయర్ హెడ్ అని ఇచ్చా. కింద జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మన ఇచ్చిన దానికి తగ్గట్టుగా ఇక్కడ కార్డ్ క్రియేట్ అవుద్ది. చూడండి, ఇది మనకి ఫ్రంట్ సైడ్, మీకు బ్యాక్ సైడ్ చూడాలి అంటే ఇక్కడ వ్యూ నోట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనం ఇచ్చిన టెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చుద్ది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి కార్డ్. ఇంకా మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి, ఈ టూల్స్ మనకి పెద్దగా యూజ్ ఉండవు, దానికోసం డైరెక్ట్ గా వీడియోకి సంబంధించిన టూల్స్ లోకి వెళ్తున్నా. ఇక్కడ వీడియోకి సంబంధించిన 8-bit టూల్ ఉంది కదా, ఈ టూల్ లోకి వెళ్తున్నా. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ప్రాజెక్ట్ అంటున్నా. ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేసుకోవాలి, దీని మీద క్లిక్ చేసి ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నా. మీరు ఎక్కువ సైజు ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే చాలా టైం పట్టుద్ది. నేనైతే ఒక 10 seconds వీడియోని తీసుకుంటున్నా. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇది మనకి వీడియో ప్రివ్యూ కనబడేదాకా వెయిట్ చేయడమే. యాడ్ మీడియా అంటున్నా. ఇక్కడ మళ్ళీ మనకి ప్రీసెట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక్క ప్రీసెట్ అప్లై చేసి పెడుతున్నా. మీకు ఒకవేళ ఈ టూల్ నచ్చితే ఇక్కడ ఉన్న ప్రీసెట్స్ అన్ని అప్లై చేసి చూడండి. నేను ఫస్ట్ ప్రీసెట్ ని అప్లై చేస్తున్నా. ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అవుద్ది. చూడండి, నాకు స్టైల్ మారిపోయి క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేసి పెడుతున్నా. ఎందుకంటే గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ ఫ్లో ఏఐ మీ ఊహలను సినిమాటిక్ విజువల్స్ గా మార్చేలా డిజైన్ చేయబడింది. ఇక్కడ ఇంకా స్టైల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి అప్లై చేసి చూడండి. ఇక మనకి వీడియో టూల్స్ లో ఇక్కడ స్క్రీన్ స్క్రిప్ట్ అని ఉంటది. ఈ టూల్ ప్రెజెంట్ నాకైతే రన్ అవట్లా. ఈ టూల్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, టూల్ హ్యాస్ ఫెయిల్డ్ టు రన్ అని వచ్చేస్తుంది. ఈ టూల్స్ అన్నిటి గురించి నేను బాగా డెప్త్ గా ఎందుకు చెప్పలేదు అంటే ఈ టూల్స్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతున్నాయి. ఈ రోజు కనబడిన టూల్ రేపు కనబడట్లేదు, అందుకే నేను మరీ డెప్త్ గా చెప్పలేదు, బేసిక్ గా చెప్పుకుంటూ వెళ్ళాను. ఇందులో మీకు ఏదైనా టూల్ నచ్చి దాంట్లో ఉన్న స్టైల్స్ అన్ని అప్లై చేసి ఆ టూల్ ని యూస్ చేసుకోండి. నా వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.